హాయ్ ఫ్రెండ్స్, ఈ సినిమా ఒక కుటుంబంతో మొదలవుతుంది. ఇందులో కెనెస్ తన కొడుకు భర్త రూడీతో కలిసి వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆమె రూడీతో అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కంట్రోల్ కోల్పోవద్దు, తెలివిగా ప్రవర్తించు అని చెప్తాడు. నిజానికి కెనెస్ తండ్రి ఆమె బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటాడు. అందుకే కెనెస్ ప్రస్తుతం చాలా కోపంగా కనిపిస్తుంది. రూడీ, నువ్వు ఎక్కువగా గొడవ పడితే నీ చేతికి ఏమీ రాదు, ఆ అమ్మాయే అంతా తీసుకెళ్ళిపోతుంది అని అంటాడు. కెనెస్ తండ్రికి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంటుంది. వాళ్ళు ఆ కంపెనీ కొనడానికి ఒక పెద్ద ఇన్వెస్టర్ దొరికాడని, దాంతో వాళ్ళు ధనవంతులు కాబోతున్నారని ప్రచారం జరుగుతూ ఉంటుంది. దారి పొడవునా నచ్చజెప్పిన తర్వాత రూడీ చివరికి కెనెస్ని వాళ్ళ నాన్న ఇంటికి తీసుకొస్తాడు. మరోవైపు కెనెస్ తండ్రి సదిమిన్ను చూపిస్తారు. ఎవరైనా తమ యవ్వనాన్ని తిరిగి ఇచ్చే ఒక ఫార్ములాను కనిపెట్టాలనే పిచ్చిలో అతను గత కొన్ని రోజులుగా ఉంటాడు. అంటే ముసలి వాళ్లను మళ్ళీ యువకులుగా మార్చగల, చావు నుండి కూడా శాశ్వతంగా కాపాడగల ఫార్ములా అది. చివరకు అతను ఆ ఫార్ములాను తయారు చేశాక దాన్ని మొదట తనపైనే పరీక్షించుకుంటాడు. ఒక్క గుక్కలోనే ఆ సీరం బాటిల్ మొత్తాన్ని తాగేస్తాడు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఆ వృద్ధుడిపై ఒక మ్యాజిక్ జరగడం మొదలవుతుంది. ముఖంపై ముడతలు మాయమవుతాయి. అతని కండరాలు బలంగా మారడం తయారవుతుంది. శరీరంపై చర్మం అంతా టైట్గా మారి చూడ్డానికి అతను పూర్తిగా యువకుడిలాగా మారిపోతాడు. ఈ సమయంలో అతను తన వయసు కంటే కనీసం 20 ఏళ్ల చిన్నవాడిగా కనిపిస్తాడు. వాష్రూమ్లోకి వెళ్ళి తనను తాను చూసుకున్నప్పుడు అతను కూడా షాక్ అవుతాడు. ఈ మందు ఇంత మంచి ఫలితాలను ఇస్తుందని అతను కూడా ఊహించలేదు. అతను తన యవ్వనాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. కానీ ఈ మందు ఎంత వేగంగా తనపై ప్రభావం చూపిందో అంతే వేగంగా తన శరీరంలో సైడ్ ఎఫెక్ట్ కూడా వ్యాపింపజేస్తుందన్న విషయం అతనికి తెలియదు. అతను వెంటనే తన భార్య కరీనా దగ్గరకు వస్తాడు. ఆమె కూడా అతన్ని యవ్వనంగా చూసి షాక్ అవుతుంది. అతను యవ్వనంగా మారడమే కాకుండా అతనిలో యువకులకు ఉండే ఉత్సాహం కూడా వస్తుంది. ఇదంతా ఎలా జరిగిందని ఆమె కూడా అతన్ని యవ్వనంగా చూసి షాక్ అవుతుంది. అతను యవ్వనంగా మారడమే కాకుండా అతనిలో యువకులకు ఉండే ఉత్సాహం కూడా వస్తుంది. ఇదంతా ఎలా జరిగిందని అతని భార్య చాలాసేపు షాక్లో ఉన్నప్పుడు అతను తన ఫార్ములా గురించి చెప్తాడు. ఈ మందు తాగిన తర్వాత నేను లోపల నుండి కూడా చాలా శక్తివంతంగా ఫీల్ అవుతున్నాను. నేను తయారు చేసిన ఈ వస్తువును కొనడానికి ప్రపంచం మొత్తం పోటీ పడుతుంది. పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు మన నుండి ఈ ఫార్ములాను కొంటాయి. మనం కోటీశ్వరులైపోతాం అని అంటాడు. ఈ సీరం వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చిందన్న విషయం అతనికి ఇంకా తెలియదు. అతని నడుంపై ఏర్పడిన గాయం ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. మరోవైపు దారి పొడవునా నచ్చజెప్పిన తర్వాత రూడీ కెనెస్ను వాళ్ళ నాన్న ఇంటికి తీసుకొస్తాడు. వాళ్లకు స్వాగతం పలకడానికి కరీనా బయటకు వస్తుంది. కానీ కెనెస్ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడదు. ఎందుకంటే ఆ అమ్మాయి స్నేహంలో మోసం చేసి తన తండ్రిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారడంతో కరీనా కూడా విచారంగా, కంగారుగా కనిపిస్తుంది. కెనెస్ కొడుకు రైహన్ కరీనాతో ప్రేమగా మాట్లాడతాడు. కానీ కెనెస్ తన కొడుకును దూరం చేస్తూ ఇంకొకసారి ఆమెను తాకడం కానీ ఆమె నుండి ఏదైనా తీసుకోవడం కానీ చేయొద్దు అని హెచ్చరిస్తుంది. కెనెస్ లోపలికి వచ్చి మొదట తన తమ్ముడి గదిలోకి వెళ్తుంది. ఆమె సోమరి తమ్ముడు బంబాంగ్ రోజంతా గదిలో కూర్చుని గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడన్న చింత కూడా అతనికి ఉండదు. వీళ్ళంతా వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటారు. సదీమిన్ డ్రాయింగ్ రూమ్లోకి అడుగుపెట్టగానే అతన్ని చూసి అందరి నోళ్ళు షాక్లు తెరుచుకుంటాయి. అందరూ అతన్ని గుర్తుపడుతున్నారు. కానీ ఒక్క రాత్రిలో నాన్న ఎలా యవ్వనంగా మారాడన్నది ఎవరికీ అర్థం కాదు. తనకేమైందో సదీమిన్ ఎవరికి వివరించడు. కానీ అతను మరో బాంబు పేలుస్తాడు. అదేంటంటే తన ఫ్యామిలీ బిజినెస్ను అమ్మేయాలనే ఆలోచనను విరమించుకున్నానని, ఇకపై తన కంపెనీని అమ్మడం లేదని చెప్తాడు. అతని నిర్ణయంతో అందరూ అసంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే అందరికీ వెంటనే ధనవంతులు కావాలనే ఆశ ఉంటుంది. బంబాంగ్ అయితే గది వదిలి వెళ్ళిపోతాడు. సదీమిన్ మిగతా వాళ్లతో, చూడండి, నా నిర్ణయం చెడ్డది కాదు. ప్రస్తుతం మన కంపెనీ నష్టాల్లో ఉంది. కానీ నేను తయారు చేసిన దానివల్ల ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీగా మారుతుంది అని చెప్తాడు. అతను తాను తయారు చేసిన సిరమ్ ఆఫ్ ఇమోర్టాలిటీని అందరికీ చూపిస్తాడు. అది ఒకరిని యవ్వనంగా మార్చగలదు, అలాగే చావును కూడా దూరంగా చేయగలదు అని చెప్తాడు. గదిలో కూర్చున్న వారందరూ నిశ్శబ్దంగా ఉండిపోతారు. కరీనా తన భర్తతో, మీరు రిటైర్మెంట్ తీసుకుని మనం ప్రశాంతమైన జీవితం గడుపుదామని నాకు మాట ఇచ్చారు కదా అని అంటుంది. దానికి అతను, అయ్యో, నేను యవ్వనంగా మారాను. ఇప్పుడు మనం పని కూడా చేద్దాం, డబ్బు కూడా సంపాదిద్దాం, జీవితాన్ని కూడా ఆస్వాదిద్దాం, నువ్వు టెన్షన్ పడకు అని జవాబిస్తాడు. కరీనా ఈ మాట అనగానే కెనెస్ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆమె కరీనాపై విరుచుకుపడుతుంది. నువ్వు మా జీవితం గురించి మాట్లాడతావా? ఇంకేం కావాలి నీకు అని అరుస్తుంది.
వాళ్ళ మధ్య వాదన పెరుగుతూ ఉంటుంది. ఈ గొడవలో వాళ్ళు ఒక విషయాన్ని గమనించరు. సదిమిన్కు ఏదో అవుతూ ఉంటుంది. ఎవరో అతని ముఖంపై నీళ్లు పోసినట్లు చెమటలు పడుతూ ఉంటాయి. అకస్మాత్తుగా అతని శరీరంలో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. అతని మెడ మరియు నడుంపై ఉన్న గాయాలు పెద్ద పెద్ద రంధ్రాలుగా మారడం కనిపిస్తుంది. ఒక్కసారిగా అతని శరీరం కూడా వింతగా వంగిపోవడం మొదలవుతుంది. అతనికి రక్తపు వాంతులవుతాయి. కళ్ళు కూడా మారిపోతాయి. అలా వాళ్ళ చేతుల్లోనే అతను చనిపోతాడు. కెనెస్, కరీనా భయంతో రూడీతో తొందరగా అంబులెన్స్ పిలువు అని చెప్తారు. కానీ అంబులెన్స్ని పిలిచినా ప్రయోజనం లేదు. అతను అప్పటికే చనిపోయాడు. అందరూ విచారంలో మునిగిపోతారు. కానీ సదిమిన్ మళ్ళీ బ్రతికి లేచి నిలబడతాడు. కానీ ఇప్పుడు అతను మనిషి కాదు. అతను ఒక భయంకరమైన జీవిగా, అంటే జాంబీగా మారిపోతాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు అతను సాధారణ మనిషిలాగా ప్రవర్తించడం లేదు. అసలు సదిమిన్కు ఏమైందో ఎవరికీ అర్థం కాదు. ఆ శబ్దం విని వాళ్ళ పనివాడు కూడా అక్కడికి వస్తాడు. వెంటనే సదిమిన్ అతని మెడపై దాడి చేసి పళ్లతో అతని మెడలోని మాంసాన్ని పీకేస్తాడు. అలా ఆ పనివాడు చనిపోతాడు. ఆ తర్వాత బిజినెస్ డీల్ కోసం అప్పుడే అక్కడికి వచ్చిన ఇన్వెస్టర్పై సదిమిన్ దాడి చేస్తాడు. ఆ వ్యక్తి దాడి నుండి తనను తాను కాపాడుకుంటాడు. కానీ సదిమిన్ నోటిలోని రక్తం మొత్తం ఆ వ్యక్తిపై పడుతుంది. జాంబీలు తమ రక్తం ద్వారా ఇతరులను కూడా ఇన్ఫెక్ట్ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ వ్యక్తి కూడా జాంబీగా మారడం ఖాయం. చేతిలో విల్లంబు పట్టుకుని అక్కడికి వచ్చిన బంబాంగ్ మీద కూడా ఇప్పుడు వాళ్ళ నాన్న దాడి చేస్తాడు. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఆ బాణం అనుకోకుండా సదీమిన్ ముఖం నుండి మెదడులోకి దూసుకెళ్లి బయటకు వస్తుంది. మెదడు దెబ్బతినడంతో జాంబీగా మారిన సదీమిన్ అక్కడికక్కడే చనిపోతాడు. వాళ్ళ ప్రాణాలు ఒక జాంబీ నుండి బయటపడ్డాయి. కానీ మిగతా ప్రమాదం ఇంకా పొంచి ఉంది. డీల్ కోసం వచ్చిన ఇన్వెస్టర్ తన కారులో కూర్చుంటాడు. రూడీ అతన్ని వెళ్ళవద్దని ఆపడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు తన తండ్రినే చంపేశానని బంబాంగ్ బాధపడటం మొదలు పెడతాడు. ఆ పశ్చాత్తాపంతో అతను అక్కడి నుండి పారిపోయి కారులో కూర్చుంటాడు. కెనెస్ అతన్ని ఓదార్చడానికి వస్తుంది. లోపల చనిపోయిన పనివాడు కూడా ఇప్పుడు జాంబీగా మారి బ్రతుకుతాడు. ఇంట్లో ఉన్న మిగతా ముగ్గురు అతన్ని చూసి భయపడతారు. ఆ జాంబీ పనివాడు మరో పనివాడిపై దాడి చేస్తాడు. మొదట అతని చేయి మీద కరిచి, ఆ తర్వాత మెడ మీద కరిచి అతన్ని కూడా చంపి జాంబీగా మార్చేస్తాడు. మళ్ళీ సీన్ కట్ అయ్యి మళ్ళీ కెనెస్ బంబాంగ్ను చూపిస్తారు. కెనెస్ బంబాంగ్కు ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ వెనక నుండి వింత శబ్దాలు వినిపిస్తాయి. చూస్తే జాంబీగా మారిన మరో అమ్మాయి ఇంకో అమ్మాయిపై దాడి చేస్తూ ఉంటుంది. కెనెస్ కారు దిగి చూడటానికి నిలబడగానే ఆ అమ్మాయి ఆమెపైనే దాడి చేయడానికి ముందుకు వస్తుంది. బంబాంగ్ తన సోదరిని కాపాడడానికి ఆ జాంబీ మీదకు తన కారుని ఎక్కిస్తాడు. అలా ఆ జాంబీ సగం శరీరం దారుణంగా నలిగిపోతుంది. అయినప్పటికీ ఆ జాంబీ బ్రతికే ఉంటుంది. ఇంట్లో కరీనా, రూడీ, అతని కొడుకు, అలాగే మరో పని మనిషి మిగిలి ఉంటారు. వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి ఆ ఇంటి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. కెనెస్ తన కొడుకును తీసుకురావడానికి ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేరని గమనిస్తుంది. ఇంటి బయట సగం నలిగిపోయిన ఆ జాంబీ అమ్మాయి తన చేతులతో నడుచుకుంటూ ఆమెను చంపడానికి వెంబడిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు పూర్తిగా జాంబీగా మారిపోయిన ఆ ఇన్వెస్టర్ను మనకు చూపిస్తారు. జాంబీగా మారిన ఆ వ్యక్తికి కారు నడపడం కూడా రాదు. అతను కారును ఒక పెళ్లి వేడుకలలోకి క్రాష్ చేస్తాడు. ఆ తర్వాత కారు నుండి దిగి అక్కడ ఉన్న జనాలపై దాడి చేసి తన ఆకలిని తీర్చుకోవడం మొదలు పెడతాడు. అతని దాడి వల్ల అక్కడ ఒకరి తర్వాత ఒకరు చాలామంది జాంబీలుగా మారిపోతారు. ఈ జాంబీలు కూడా తమ ఆకలిని తీర్చుకోవాలి కాబట్టి ఆ పెళ్లికి వచ్చిన వారందరూ త్వరగానే మిగతా జాంబీల దాడికి గురై జాంబీలుగా మారిపోతారు. సరిగ్గా అలాగే జరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ పెళ్లికి వచ్చిన వారందరూ జాంబీలుగా మారి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కరీనా గ్రూప్ తమను తాము కాపాడుకోవడానికి పారిపోతూ కారు దగ్గరికి చేరుకోగానే జాంబీగా మారిన పనివాడు మళ్ళీ వాళ్ళ వెనక వస్తాడు. కరీనా కెనెస్ కొడుకును కాపాడడానికి అతన్ని వెనక్కి నెట్టి తను ముందుకు వస్తుంది. కానీ ఆమె కూడా ఆ జాంబీకి దొరికిపోవాలని అనుకోదు. ఆమె కారులో ఉన్న ఒక పరికరాన్ని తీసుకుని జాంబీ తలపై కొడుతుంది. కానీ దానివల్ల కూడా జాంబీకి ఏమీ కాదు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ అదృష్టం బాగుండి వర్షం మొదలుతుంది. దానివల్ల ఆ జాంబీ బలహీనపడిపోతాడు. ఇది అదునుగా భావించి వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. ఈ గందరగోళంలో కెనెస్ రూడీని కాంటాక్ట్ చేయగలుగుతుంది. వాళ్ళ గురించి అడుగుతుంది. వాళ్ళు తాము ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నామని చెప్తారు. ఇప్పుడు కెనెస్ వాళ్ళను దగ్గరలో ఉన్న ఏదైనా సురక్షితమైన ఇంట్లోకి వెళ్ళమని, కొద్దిసేపటి తర్వాత తాను అలాగే బంబాంగ్ కూడా అక్కడికి వస్తామని చెప్తుంది. కెనెస్ చెప్పిన ఇంటికి వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ ఆ ఇల్లు కూడా 4 వైపులా జాంబీలతో చుట్టుముట్టి ఉంటుంది.
చాలా కష్టపడి కరీనా, రూడీ అతని కొడుకు ఇంట్లోకి వస్తారు. కానీ వాళ్ళ పని మనిషి జాంబీల చేతిలో చనిపోతుంది. కెనెస్, బంబంగ్ కూడా ఆ ఇంటి వైపు వెళుతూ ఉంటారు. వాళ్ళ కారును వేగంగా నడుపుతూ ఆ పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ అప్పటికే అందరూ జాంబీలుగా మారిపోయి ఉంటారు. ఆ జాంబీలన్నీ వాళ్ళ కారు శబ్దానికి ఆకర్షించబడతాయి. వాళ్లకు ఆ జాంబీలను తొక్కుకుంటూ వెళ్ళడం తప్ప మరో దారి ఉండదు. మరోవైపు మిగతా జాంబీలు కూడా తమ వైపు వస్తున్నాయని ఆ పిల్లాడు గమనిస్తాడు. అతను తన తండ్రిని, కరీనాని పారిపోమని చెప్పడంతో వాళ్ళు ఒక గదిలోకి వస్తారు. ఈ సమయంలో వాళ్ళ వెనుక ఒక జాంబీ వస్తుంది. కానీ రూడీ దాన్ని నెట్టేసి ఆ గది తలుపు మూసేస్తాడు. ఇప్పుడు అతను తన గాయపడిన చేతిని చూసుకుంటూ ఉంటాడు. తను కూడా త్వరలోనే మిగతా జాంబీలలాగా మారిపోతానని అతనికి అర్థమవుతుంది. జాంబీగా మారే ముందు అతను తన కొడుకును కౌగిలించుకొని, "నువ్వు మీ అమ్మను జాగ్రత్తగా చూసుకో" అని చివరిసారిగా చెప్తాడు. ఈ మాట చెప్పగానే అతని శరీరం కూడా మారడం మొదలవుతుంది. కళ్ళు భయంకరంగా మారతాయి. శరీరంపై రంధ్రాలు ఏర్పడతాయి. శరీరం గట్టిగా ఊగడం మొదలవుతుంది. అతను కూడా పూర్తిగా జాంబీగా మారి తన సొంత కొడుకుపైనే దాడి చేస్తాడు. కరీనా ఆ పిల్లాన్ని కాపాడడానికి రూడీని ఎత్తి దూరంగా విసిరిస్తుంది. దాంతో అతని శరీరం గదిలో ఉన్న ఒక రాడ్కు గుచ్చుకుంటుంది. అతను అక్కడే ఇరుక్కుపోతాడు. కరీనా అవకాశం చూసుకుని తలుపు మూసి అక్కడి నుండి పారిపోతుంది. మరోవైపు కెనెస్ అలాగే బంబాంగ్ వాళ్ళు పోలీస్ స్టేషన్కు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. పోలీస్ స్టేషన్లో ఎవరు కెనెస్, బంబాంగ్ చెప్పిన మాటలు నమ్మడానికి సిద్ధంగా ఉండరు. అయినా కూడా ఇన్స్పెక్టర్ కొంతమంది ఆఫీసర్లను బయట పరిస్థితిని చెక్ చేయడానికి పంపిస్తాడు. బయట పరిస్థితి వాళ్ళ ఊహ కన్నా దారుణంగా ఉంటుంది. తమను తాము కాపాడుకోవడానికి ఈ ఆఫీసర్లు జాంబీలపై కాల్పులు జరుపుతారు. కానీ జాంబీలపై వాటి ప్రభావం ఏమీ ఉండదు. జాంబీలు ఆ ఆఫీసర్లపై కూడా దాడి చేస్తాయి. చాలా కష్టపడి ఒక ఆఫీసర్ తప్పించుకొని పోలీస్ స్టేషన్కు చేరుకొని కెనెస్, బంబాంగ్ చెప్పింది నిజమేనని చెప్తాడు. మిగతా జాంబీలన్నీ పోలీస్ స్టేషన్ వైపే వస్తున్నాయని కూడా చెప్తాడు. ఇది చూసి వాళ్ళు తమ కిటికీలు, తలుపులన్నీ మూసేసి వాటి ముందు ఫర్నిచర్ పెట్టడం మొదలు పెడతారు. అందువల్ల ఏ జాంబీ లోపలికి రావకుండా ఉంటుంది. ఇప్పుడు బయట నుండి వచ్చిన ఆ వ్యక్తిపై జాంబీలు దాడి చేసే కాబట్టి కొద్దిసేపట్లో అతను కూడా జాంబీగా మారి అక్కడ ఉన్న మరో ఆఫీసర్పై దాడి చేస్తాడు. వాళ్ళు అతని నుండి తప్పించుకోవడానికి బలవంతంగా అతన్ని లాకర్లో బంధిస్తారు. అక్కడ మిగిలిన ఆఫీసర్లు ఇతర పోలీస్ స్టేషన్తో కాంటాక్ట్ చేసి పరిస్థితి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇతర స్టేషన్లతో వాళ్లకు కాంటాక్ట్ కుదరదు. ఇంతలో కెనెస్కు కరీనా కాల్ చేసి తమతో ఉన్న వారందరూ జాంబీలుగా మారిపోయారని, కేవలం తను, రహెన్ మాత్రమే క్షేమంగా ఉన్నామని చెప్తుంది. కెనెస్ ఆమెకు ధైర్యం చెప్పి తన కొడుకును కూడా జాగ్రత్తగా చూసుకోమని బాధ్యత అప్పగిస్తుంది. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ పైకప్పు మీద వచ్చి చూస్తే బయట జాంబీలు దారుణంగా విధ్వంసం సృష్టించి ఉంటారు. అతను బంబాంగ్, కెనెస్తో, "మీరు మాకు సహకరించాలి, మనం ఈ జాంబీలతో పోరాడాలి" అని అంటాడు. వాళ్ళు జాంబీల నుండి తప్పించుకోవడానికి పూర్తిగా ప్రిపరేషన్ చేసుకుని ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరిస్తారు. మాస్కులు కూడా పెట్టుకుంటారు. ఆ తర్వాత గన్స్ తీసుకుని బయటకు వస్తారు. కాల్పులు జరిపి శబ్దం చేసి మొదట జాంబీలన్నింటినీ ఒక చోటికి ఆకర్షించి ఆ తర్వాత వాటిపై కాల్పులు జరిపి చంపేస్తుండగా పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఈ కాల్పుల శబ్దానికి మరో జాంబీల గుంపు అక్కడికి ఆకర్షించబడుతుంది. పరిస్థితి వాళ్ళ చేజారిపోతుంది. ఏ క్షణంలోనైనా వాళ్లపై కూడా దాడి జరగవచ్చు. కానీ అదృష్టం వాళ్ళ వైపు ఉండి అక్కడ పెద్ద తుఫాను వస్తుంది. తుఫానుతో కూడిన వర్షం వల్ల జాంబీలన్నీ నడవడం, అరవడం ఆపేస్తాయి. దాంతో వీళ్లకు అక్కడి నుండి పారిపోవడానికి అవకాశం దొరుకుతుంది. మరోవైపు కరీనా ఏ స్టిక్లో అయితే కెనెస్ భర్తను గుచ్చిందో అతను కూడా దాని నుండి బయటపడతాడు. జాంబీలా అరుస్తూ ఆ ఇంటి దగ్గర చాలా జాంబీలను పోగు చేస్తాడు. ఆ ఇంట్లో కరీనా, కెనెస్ కొడుకు, వాళ్లకు దొరికిన మరో అమ్మాయి ఉంటారు. ఆ ముగ్గురి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వాళ్ళు ఎలాగైనా బ్రతకవచ్చని ఆ ఇంటి నుండి బయటకు వస్తారు. కానీ బయట ఇంకా చాలా జాంబీలు ఉంటాయి. వాళ్ళ అదృష్టం బాగుండి అక్కడ ఒక బైక్ దొరుకుతుంది. ఆ ముగ్గురు ఆ బైక్పై కూర్చుని అక్కడి నుండి పారిపోతారు. మరోవైపు కెనెస్, బంబాంగ్ కూడా తమను తాము కాపాడుకోవడానికి ఒక ట్రక్కులో కూర్చుంటారు. కెనెస్ ఏడవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తన దగ్గర ఏమీ మిగలేదని ఆమెకు తెలుసు. కానీ అప్పుడే ఆమె కరీనా, తన కొడుకు బైక్పై తమ వైపే రావడం చూస్తుంది. వాళ్ళను చూసి కెనెస్ చాలా సంతోషిస్తుంది. కానీ వెంటనే చాలా జాంబీలు వాళ్ళ వెనక వస్తున్నాయని గమనిస్తుంది. జాంబీలన్నింటినీ చంపడానికి ఆమె తన ట్రక్కును వాటిపైకి ఎక్కించేస్తుంది. దానితో చాలా జాంబీలు చనిపోతాయి. కానీ చాలా జాంబీలు ఆ ట్రక్కు చుట్టూని గుమిగుడతాయి. కొద్దిసేపట్లో ట్రక్కు బ్రేకులు కూడా ఫెయిల్ అయిపోతాయి.
బంబాంగ్ పోలీస్ స్టేషన్లోని ఆఫీసర్లకు కాల్ చేసి బయట జాంబీల పరిస్థితి మరింత దారుణంగా ఉందని తమను కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్ వైపే వస్తున్నామని చెప్తాడు. అతను మాట్లాడుతూ ఉండగానే వాళ్లకు ఆ ట్రక్కు కంట్రోల్ కాదు. అది వెళ్ళి అదే బిల్డింగ్లోకి క్రాష్ అవుతుంది. అందరూ ఆ ట్రక్కు నుండి బయటపడతారు. కానీ బంబాంగ్ కాలు ఆ ట్రక్కులోనే ఇరుక్కుపోతుంది. జాంబీలన్నీ వాళ్లపై దాడి చేస్తాయి. అనుకోకుండా వాళ్లలో చాలామంది జాంబీల బారిన పడతారు. అక్కడ ఒక ఆఫీసర్ ఇంకా జాంబీగా మారకుండా ఉంటాడు. కానీ అతను ఈ కష్ట సమయంలో తనను తాను కాపాడుకోకుండా కెనెస్ కరీనాతో మీరిక్కడి నుండి పారిపోండి అని చెప్తాడు. కానీ కెనెస్ కూడా వాళ్లను వదిలి వెళ్ళదు. ఆమె అక్కడ జాంబీలతో పోరాడుతుంది. ఈ పోరాటంలో ఆమె చేయి కూడా గాయపడుతుంది. అంటే ఆమె కూడా త్వరలో జాంబీగా మారిపోతుందని అర్థం. కానీ ఇప్పటి వరకు ఆమెకు ఆ విషయం తెలియదు. ఆ ఆఫీసర్ వాళ్ళందరినీ అక్కడి నుండి వెళ్ళమని చెప్తాడు. జాంబీలు మంటల్లో కాలి చనిపోతారని అతనికి తెలుసు. అందుకే ముగ్గురిని పోలీస్ స్టేషన్ నుండి బయటకు పంపి అతను తన ప్రాణాలను త్యాగం చేస్తూ అక్కడ ఒక పేలుడు జరుపుతాడు. ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న జాంబీలన్నీ ఆ పేలుడులో చనిపోతాయి. కేవలం కెనెస్, కరీనా అలాగే కెనెస్ కొడుకు మాత్రమే బతుకుతారు. ఇక్కడికి వచ్చాక కెనెస్ తన చెయ్యి గాయపడిందని, తను కూడా త్వరలో ఇన్ఫెక్ట్ అవుతుందని గమనిస్తుంది. ఆమె తన కొడుకును కౌగిలించుకొని కరీనాతో తన కోపాన్ని మర్చిపోతూ, నువ్వు చేసింది నేను క్షమించాను, ఇప్పుడు నువ్వు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. ఆ తర్వాత తను కూడా తుపాకీతో కాల్చుకొని చనిపోతుంది. ఈ సీన్ చివర్లో చుట్టూ కాలిపోయిన చాలా జాంబీలు తిరుగుతూ ఉండడం చూపిస్తారు. ఈ సంఘటన జరిగి చాలా కాలం గడిచిపోతుంది. కరీనా ఆ పిల్లాన్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ జాంబీ వైరస్ మనుషులను వదిలేసింది. కానీ అది శాశ్వతం కాదు. ఎందుకంటే మరో దేశంలో మనం సదిమిన్ యొక్క పాత వ్యాపార భాగస్వామిని చూస్తాం. అతని దగ్గర కూడా అదే మందు ఉంటుంది. దేనివల్ల అయితే ఈ జాంబీ ఇన్ఫెక్షన్ వ్యాపించడం మొదలైందో అతను కూడా ఆ మందుని తెరిచి తాగుతాడు. దీనితో అక్కడ కూడా ఇప్పుడు జాంబీ వైరస్ వ్యాపించబోతుంది. ఇక అది ఎంతవరకు వ్యాపిస్తుందనే మిస్టరీతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. దానివల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.